హే డూడ్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ రామ్ నాయుడు. లాస్ట్ వీడియోలో ఐఎం యూజ్ చేసి యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో అసలు యూజర్ గ్రూప్స్ అంటే ఏంటి, ఆ యూజర్ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఐఏఎం యూజర్ గ్రూప్ అంటే ఏంటి? యూజర్ గ్రూప్ అంటే సెట్ ఆఫ్ పర్మిషన్స్. అంటే మల్టిపుల్ పర్మిషన్స్ అన్నిటి కలిసి మనం ఒక గ్రూప్ కింద క్రియేట్ చేయొచ్చు. ఎవరికైతే ఆ పర్మిషన్స్ అన్ని అటాచ్ చేయాలనుకుంటామో వాళ్ళందరికీ కూడా ఈ గ్రూప్ని అసైన్ చేస్తే సరిపోతుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జస్ట్ ఇమాజిన్, మన దగ్గర ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్కి కూడా సేమ్ పర్మిషన్స్తో AWS ఐఎం యూజర్స్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం సపరేట్గా అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు పర్మిషన్స్ అటాచ్ చేసేటప్పుడు మాన్యువల్గా అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ అనే ఆప్షన్ కాకుండా మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఒక గ్రూప్ని డైరెక్ట్గా వాళ్ళ 5గురికి కూడా అసైన్ చేయొచ్చు. సో వాళ్ళందరికీ కూడా సేమ్ పర్మిషన్స్తో ఐఎం యూజర్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం, అలాంటి ఇష్యూ లేకుండా. ఐఎం యూజర్ గ్రూప్ని యూజ్ చేయడం వల్ల మనకి సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మేనేజ్మెంట్ చాలా ఈజీ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే యూజర్ గ్రూప్ ఇన్ ద సెన్స్ సెట్ ఆఫ్ పర్మిషన్స్. హే గాయస్, AWS కన్సోల్లోకి లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది? ఇది నా రూట్ అకౌంట్. ఇప్పుడు AWS ఐఎం యూజ్ చేసి యూజర్ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బై యూజింగ్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ సర్వీస్ వీ కెన్ క్రియేట్ అవర్ యూజర్స్, యూజర్ గ్రూప్స్, రోల్స్, ఎక్సెట్రా. సో నౌ ఐఎమ్ ఓపెనింగ్ ఐఎం డాష్బోర్డ్. ఐఎం డాష్బోర్డ్లో మనకి యాక్సెస్ మేనేజ్మెంట్ దగ్గర యూజర్ గ్రూప్స్ అనే బటన్ ఉంటుంది. సో టు క్రియేట్ యూజర్ గ్రూప్స్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ యూజర్ గ్రూప్స్. ఇక్కడ మనకి ఎలాంటి యూజర్ గ్రూప్స్ అనేవి బై డిఫాల్ట్గా కూడా ఉండవు. సో మనమే మాన్యువల్గా క్రియేట్ చేయాలి. ఫర్ దట్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ క్రియేట్ గ్రూప్ బటన్. ఇక్కడ సింపుల్ స్టెప్స్లో మనం యూజర్ గ్రూప్స్ని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్లీ వీ నీడ్ టు అసైన్ ద గ్రూప్ నేమ్. ఇక్కడ నేను టెస్టింగ్ గ్రూప్ అనుకుంటున్నాను, అందుకే గ్రూప్ నేమ్ టెస్టింగ్ అని అసైన్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఈజ్ యాడ్ యూజర్స్ టు ది గ్రూప్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. అంటే సింపుల్గా మనం గ్రూప్ని క్రియేట్ చేసేటప్పుడే ఎగ్జిస్టింగ్లో ఉన్న యూజర్స్కి ఆ గ్రూప్ని అసైన్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఎవరిని కూడా అసైన్ చేయట్లేదు. వై? బికాజ్ ఇక్కడ ఎలాంటి యూజర్స్ ఇంకా బై డిఫాల్ట్గా లేరు. సో సింప్లీ గో ఫర్ ది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన గ్రూప్కి కొన్ని పాలసీస్ని అటాచ్ చేద్దాం. సో ఎవరికైతే ఈ గ్రూప్ని అటాచ్ చేస్తామో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ గ్రూప్లో ఉన్న పాలసీస్ అన్నీ కూడా అటాచ్ అవుతాయి. నేను ఇక్కడ కొన్ని ర్యాండమ్ పాలసీస్ని సెలెక్ట్ చేసి గ్రూప్ని క్రియేట్ చేస్తున్నా. సో దానికోసం క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్ గ్రూప్. ఇప్పుడు నా యూజర్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. సో టెస్టింగ్ అనే యూజర్ గ్రూప్ క్రియేట్ అయింది, దానికి నేను కొన్ని ర్యాండమ్ పాలసీస్ని అయితే అటాచ్ చేశాను. ఇప్పుడు మనం ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం. ఆ యూజర్కి ఈ గ్రూప్ని ఎలా అసైన్ చేయాలో చూద్దాం. సో యూజర్ని క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు ఓపెన్ యూజర్స్, దెన్ సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్. ఒక యూజర్ నేమ్ని అసైన్ చేస్తున్నా, దెన్ సింప్లీ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఈ సెకండ్ స్టెప్లో మెయిన్గా సెట్ పర్మిషన్స్ దగ్గర మనం పాలసీస్ని అటాచ్ చేయాలి. ప్రీవియస్గా మనం అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ అనే ఆప్షన్తో పాలసీస్ని అటాచ్ చేసాం. బట్ ఇక్కడ వీఆర్ యూజింగ్ యాడ్ యూజర్ టు గ్రూప్ ఆప్షన్. సో బై డిఫాల్ట్గా అదే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ టెస్టింగ్ అనే గ్రూప్ అనేది కనిపిస్తుంది. సో ఈ గ్రూప్ని ఆ యూజర్కి అసైన్ చేయాలంటే వీ నీడ్ టు జస్ట్ క్లిక్ ఆన్ టెస్టింగ్. సో దాన్ని టిక్ చేసి దెన్ సింప్లీ క్లిక్ ఆన్ నెక్స్ట్, దెన్ క్రియేట్ యూజర్. సో మనం యూజర్ని క్రియేట్ చేస్తున్నాం, అట్ ది సేమ్ టైం ఆ యూజర్ని ఒక గ్రూప్కి అసైన్ చేస్తాం. సో దట్ ఆ గ్రూప్లో ఉన్న పర్మిషన్స్ అన్నీ కూడా ఆ యూజర్ అనేవాడు యాక్సెస్ చేయొచ్చు తన ఐఐఎం అకౌంట్లో. నౌ వీ నీడ్ టు ఎనేబుల్ ద కన్సోల్ యాక్సెస్ ఆఫ్ ది టెస్టర్. సో వీ నీడ్ టు క్లిక్ ఆన్ టెస్టర్ అండ్ సింప్లీ క్లిక్ ఆన్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ట్యాబ్, దెన్ క్లిక్ ఆన్ ఎనేబుల్ కన్సోల్ యాక్సెస్. ఇక్కడ ఒక కస్టమ్ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసి దెన్ సింప్లీ క్లిక్ ఆన్ ఎనేబుల్ కన్సోల్ యాక్సెస్. సో ఈ పర్టికులర్ ఐఎం యూజర్కి తన కన్సోల్ అనేది ఎనేబుల్ అయింది. అక్కడ కనిపిస్తున్న download.csv ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫైల్ని ఎవరికైతే షేర్ చేస్తామో వాళ్ళు సక్సెస్ఫుల్గా యాజ్ ఏ ఐఎం యూజర్గా లాగిన్ అవ్వచ్చు. నౌ సక్సెస్ఫుల్గా ఒక గ్రూప్ని క్రియేట్ చేసాం, అలాగే ఆ గ్రూప్ని ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి కూడా అసైన్ చేస్తాం. సో దట్ ఆ యూజర్ ఆ గ్రూప్లో ఉన్న పర్మిషన్స్ అన్నిటిని కూడా తన ఐఎం అకౌంట్లో యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇంకొక కొత్త గ్రూప్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను డవ్ అనే ఒక నేమ్ని అసైన్ చేస్తున్నా యాజ్ ఏ గ్రూప్ నేమ్. ఇక్కడ మనకి యాడ్ యూజర్ టు గ్రూప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. కావాలంటే ఆ టెస్టర్కి మనం ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఈ గ్రూప్ని అసైన్ చేయొచ్చు, బట్ నేను అసైన్ చేయట్లేదు. సో సింపుల్గా కొన్ని పర్మిషన్స్ని అటాచ్ చేస్తున్నా.
దెన్ సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్ గ్రూప్. నా గ్రూప్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఇక్కడ డెవలపర్ గ్రూప్లో ఎలాంటి యూజర్స్ని అసైన్ చేయలేదు కాబట్టి నాకు ఇంకా యూజర్స్ అనేవాళ్ళు 0 చూపిస్తుంది. టెస్టర్ గ్రూప్కి ఆల్రెడీ ఒక యూజర్ని అసైన్ చేశాను కాబట్టి అసైన్డ్ యూజర్స్ 1 అని చూపిస్తుంది. ఓకే, నౌ లెట్స్ క్రియేట్ అనదర్ యూజర్. సో సింపుల్గా డెవలపర్ 1 అనే ఒక యూజర్ నేమ్ ఇచ్చి యూజర్ని క్రియేట్ చేస్తున్నా. సింప్లీ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ ఇక్కడ సెట్ పర్మిషన్స్ దగ్గర యాడ్ యూజర్ టు ది గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ నాకు బోత్ డెవలప్మెంట్ గ్రూప్ అండ్ టెస్టింగ్ గ్రూప్ రెండు కూడా విజిబుల్గా ఉన్నాయి. సో నేను ఈ యూజర్కి డెవలపర్ గ్రూప్ని అసైన్ చేయాలనుకున్నా, అలాగే టెస్టింగ్ గ్రూప్ని కూడా అసైన్ చేయాలనుకుంటున్నా. సో రెండింటిని కూడా సెలెక్ట్ చేసి దెన్ సింప్లీ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్. సో సక్సెస్ఫుల్గా నా యూజర్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకే యూజర్కి మల్టిపుల్ గ్రూప్స్ని అసైన్ చేయొచ్చు, అలాగే ఒకటే గ్రూప్ని మల్టిపుల్ యూజర్స్కి కూడా అసైన్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి మేనేజ్మెంట్ అనేది చాలా సింపుల్ అవుతుంది. సో ఇప్పుడు ఉన్న యూజర్స్ని ఎలా డిలీట్ చేయాలి, అలాగే గ్రూప్స్ని కూడా ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ యూజర్స్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టెస్టర్ 1 అనే యూజర్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. సో సింపుల్గా టెస్టర్ 1ని సెలెక్ట్ చేసి పైన డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో సింపుల్గా డిలీట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో సింప్లీ టైప్ కన్ఫర్మ్ అండ్ క్లిక్ ఆన్ డిలీట్ యూజర్. సో సక్సెస్ఫుల్గా నేను యూజర్ని డిలీట్ చేయగలిగాను. ఇన్ ద సేమ్ వే వీ కెన్ డిలీట్ గ్రూప్ యాజ్ వెల్. సో సింపుల్గా నేను ఇక్కడ టెస్టింగ్ గ్రూప్ని డిలీట్ చేయకుండా సో టెస్టింగ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ డిలీట్. ఇక్కడ గ్రూప్ నేమ్ని ఎంటర్ చేసి సింపుల్గా క్లిక్ ఆన్ డిలీట్. సో సక్సెస్ఫుల్గా నా గ్రూప్ అనేది డిలీట్ అవుతుంది. సో ఇలా మనం ఐఎం యూజర్స్ని అలాగే యూజర్ గ్రూప్స్ని డిలీట్ చేయొచ్చు. యా, చూసావు కదా డూడ్, ఐఎం యూజ్ చేసి ఎంత సింపుల్గా ఐఎం యూజర్స్ని అలాగే యూజర్స్ గ్రూప్ని క్రియేట్ చేసామో. దీంతో మనకి ఐఎం సెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం సర్వర్ అంటే ఏంటి, సర్వర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, అలాగే EC2 ఇన్స్టాన్సెస్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం, ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అలాగే మన కంటెంట్ నచ్చితే లైక్ చేయి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయి.